హలో ఫ్రెండ్స్, గ్రాండ్ తెలుగు టెక్కు స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాను తెలుగు టెక్ న్యూస్ 15. డేట్ వచ్చేసి జూలై 11. మరి ఈరోజు న్యూస్ చూద్దామా? ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఈ సబ్స్క్రైబ్ బటన్ పైన ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న ఈ బెల్ సింబల్ పైన కూడా క్లిక్ చేసి ఈ ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడైతే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే వస్తుంది. అలానే కామెంట్స్లో కూడా నైస్ అని చెప్పి టైప్ చేసి సెండ్ చేయడం మర్చిపోద్దు. ఫ్రెండ్స్, ఈరోజు మొదటి న్యూస్ వచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ S7 స్క్రీన్ పైన చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇదే ఈరోజు లీక్ అయిన పిక్చర్, ట్యాబ్ ఒక పిక్చర్. అయితే పిక్చర్తో పాటు కొన్ని స్పెసిఫికేషన్స్ కూడా లీక్ అయ్యాయి. అవేంటో చూద్దాం. 12.4 ఇంచ్ AMOLED డిస్ప్లే ఇచ్చారు. రెజల్యూషన్ వచ్చి 2800x1752. దీంట్లో అలానే స్నాప్డ్రాగన్ 865+ CPU వాడారు. ఇది 2 వేరియంట్లలో వస్తుంది, 6GB ర్యామ్ తోటి అలానే 8GB ర్యామ్ తోటి. అలానే స్టోరేజ్ కూడా 128GB అండ్ 256GB స్టోరేజ్తో వస్తుంది. రేర్ కెమెరా వచ్చేసి 13MP ప్లస్ 5MP, అలానే సెల్ఫీ కెమెరా 8MP కెమెరా వస్తుంది. బ్యాటరీ వచ్చేసి 10,090 mAh. USB వచ్చేసి Type-C పోర్ట్ అనేది సపోర్ట్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ న్యూస్ వచ్చేసి iPhone 12 గురించి. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోస్ అయితే ఇప్పుడు మీ స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఎంత బాగుంది కదా ఫోటో అయితే. ఒక ఫోటో అయితే సూపర్గా ఉంది అండ్ ఎంత చక్కగా ఉంది కదా. iPhone 12 ఒక బాక్స్, కేవలం కేబుల్, మొబైల్, యూజర్ గైడ్, అంతకుమించి ఇంకేమీ కూడా లేవు. ఆల్రెడీ iPhone 12 ఛార్జర్ని, ఇయర్ ఫోన్ని ఇవ్వట్లేదని చెప్పి కూడా మీకు నేను తెలిపి ఉన్నాను అని చాలామంది కూడా తెలుసు. అందరూ కూడా దీనిపైన వీడియోస్ కూడా చేశారు. మీరు కూడా కళ్ళతో చూస్తున్నారు. ఎటువంటి ఇయర్ ఫోన్ కానీ ఛార్జర్ కానీ ఈ బాక్స్లో అయితే లేవు. చూడండి ఎంత బాగుంది కదా. కానీ మొబైల్ బ్యాక్ కెమెరా సెటప్ ఇదంతా కూడా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. నాకైతే నచ్చింది. ఇంటర్నెట్ అంతా కూడా గాగా అవుతుంది. OnePlus నాట్ మొబైల్ ప్రతిరోజు ఏదో ఒక లీక్ అనేది వస్తూనే ఉంది. అందులో వీళ్ళు ఈవెంట్ని AR ద్వారా, ఆగ్మెంటెడ్ రియాలిటీ ద్వారా లైవ్ ఇస్తున్నారనేది చాలా ఆసక్తిని రేపింది. అయితే దీనికి సంబంధించిన ఇన్విటేషన్స్ అనేటివి కూడా ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయంట ఫ్రెండ్స్. OnePlus ఇండియా వాళ్ళు ట్విట్టర్ ద్వారానే ఇన్విటేషన్స్ అనేది ఇవ్వడం జరిగింది అండ్ వాళ్ళు దానికి సంబంధించిన లింక్ అనేది కూడా వాళ్ళ ట్విట్టర్ పేజ్లోనే ట్వీట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అలానే OnePlus నాట్కి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ కూడా వచ్చాయి ఫ్రెండ్స్. ఏంటంటే 6.44 ఇంచ్ ఫుల్ HD ప్లస్ AMOLEDతో వస్తుంది. స్నాప్డ్రాగన్ 765G 5G ఎనేబుల్డ్, అలానే 128GB స్టోరేజ్, 256GB స్టోరేజ్ వరకు వస్తుంది. 48MP OIS ప్లస్ EIS అనేటివి ఉన్నాయి. అలానే 8MP 5MP ప్లస్ 2MP మెయిన్ కెమెరా. ఫ్రంట్ వచ్చేసి 32MP ప్లస్ 8MP కెమెరా ఉంది. NFC ఎనేబుల్డ్ ఉంది. బ్లూటూత్ 5.1 ఉంది. బ్యాటరీ వచ్చేసి 4115. అలానే 30W ఫాస్ట్ ఛార్జ్ అనేది కూడా దీనికి ప్రొవైడ్ చేస్తారు. వెయిట్ వచ్చేసి చాలా మంది లీక్స్లలో నెక్స్ట్ కి సంబంధించిన ఫొటోస్ ఇదే అని చెప్పేసి వస్తుంది. అయితే ఇది అఫీషియల్ గానే క్లియర్ ఇమేజ్ ఈసారి మనకి దొరకడం జరిగింది ఫ్రెండ్స్. గూగుల్ నెస్ట్ స్పీకర్ చాలా బాగుంది కదా. చూడడానికి అయితే చాలా చక్కగా ఉంది. దీన్ని అక్టోబర్లో Pixel 5తో పాటు లాంచ్ చేస్తారంట. మరి చూద్దాం. డిజైన్ అయితే బాగుంది. దీని ఫీచర్స్ ఇంకెంత చక్కగా ఉంటాయో ఫ్రెండ్స్. భారతదేశం అంతా కూడా అన్లాక్డౌన్లో ఉన్నప్పుడు, లాక్డౌన్లో ఉన్నది మొదటి క్వార్టర్ వచ్చేసి, తర్వాత క్వార్టర్ కూడా అన్లాక్డౌన్లో ఉంది. ప్రతి ఒక్కరూ కూడా సేల్స్ కోసం ఇబ్బంది పడుతున్నారు. అవును, కరెక్టే. కార్ సేల్స్ గురించి నేను మాట్లాడుతున్నాను. అయితే మర్సిడీస్కి సంబంధించిన ఈ GLS అనేది మాత్రం 22% వాటా గెయిన్ చేసింది. అలానే మెర్సిడీస్ కార్స్ కూడా 57% గ్రోత్ అనేది చూపించిందంట ఫ్రెండ్స్. ఈ ఫస్ట్ ఆఫ్ 2020లో 2948 యూనిట్స్ సేల్ చేశాయంట. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే 57% గ్రోత్. ఆల్ న్యూ GLS మోడల్ 22% ఇందులో షేర్ అనేది ఉంది. సూపర్ కదా ఫ్రెండ్స్. ఇంత క్రిటికల్ టైంలో కూడా ఒక లగ్జరీ కార్ ఇంత సేల్స్ అంటే సూపర్ ఫ్రెండ్స్. వివో ఇండియా వాళ్ళు ఒక చిన్న టీజర్ని రిలీజ్ చేశారు Vivo X50 Pro గురించి. దీంట్లో వీళ్ళు గింబల్ కెమెరా సిస్టమ్ని వాడారంట. ఇది చాలా స్టడీగా వీడియోస్ని కానీ ఫొటోస్ని కానీ తీయడానికి వీలవుతుందని చెప్పించారు. మీరు కూడా చూడండి ఒకసారి. వావ్, సూపర్ కదా ఫ్రెండ్స్. ఎంత చక్కగా ఉంది కదా. కెమెరా మూవ్ అయినా
మొబైల్ మూవ్ అయినా కూడా కెమెరా మాత్రం స్టడీగా ఉంది. ఫ్రెండ్స్, ఇక లాస్ట్ న్యూస్ వచ్చేసి Asus ROG Phone3 గురించి. దీనికి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ అనేటివి బయటపడ్డాయి ఫ్రెండ్స్. ఏంటంటే ఈ మొబైల్కి 6000 mAh బ్యాటరీ అనేది ఇవ్వడం జరిగింది. ఇక 2 వేరియంట్స్లో ఇంటర్నల్ స్టోరేజ్ అనేది రాబోతుంది. 512 GB అండ్ 128 GBగా. ర్యామ్ వచ్చేసి 12 GB ర్యామ్ ఉంటుంది. అలా ఇవన్నీ డీటెయిల్స్ అన్ని కూడా ఎక్కడ వచ్చాయంటే తైవాన్స్ NCC సర్టిఫికేషన్ దగ్గర వచ్చాయి ఫ్రెండ్స్. అలానే దీనికి స్నాప్డ్రాగన్ 865 ప్లస్ SoC అనేది ఇచ్చారు. 6.59 ఇంచ్ డిస్ప్లే అనేది ఉంది. 144 Hz రిఫ్రెష్ రేట్. మెయిన్ కెమెరా వచ్చేసి 64 MP ఉంది. అలానే 2 కెమెరాలు కూడా ఉన్నాయంటే అడిషనల్గా, అవి ఏంటో ఇంకా తెలియలేదు. ఫ్రంట్ కెమెరా వచ్చేసి 13 MP ఉంది. దీనికి HRO10+ సర్టిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. జూలై 22కి ఫ్రెండ్స్ చూసారు కదా ఈనాటి న్యూస్. నాకైతే మర్సిడీస్ బెంజ్ లగ్జరీ కారు అన్ని సేల్స్ అయ్యంటే చాలా బాగా నచ్చింది ఈ న్యూస్ అనేది. మరి మీకు ఏ న్యూస్ నచ్చిందో కామెంట్స్లో రాయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే అది నాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉండి మరిన్ని చక్కని వీడియోలు మీకోసం చేయడానికి ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మీకు శుభం చేకూరాలని మనసారా దేవుని వేడుకుంటూ టేక్ కేర్, బాయ్.